అందరికీ నమస్కారం. నక్షత్ర విచారణ ఛానల్ కి స్వాగతం. కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీ మీద ఒక స్త్రీ పగబట్టి హాని చేయాలని చూస్తుంది. మరి మీ మీద ఒక స్త్రీ ఏడుపు కూడా ఉంది. మీ వ్యాపారం మరి అభివృద్ధి మీద ఏడుస్తుంది. జాగ్రత్తగా ఉండండి. ఇక వృత్తిపరంగా చికాకులు లేకున్నా ఆదాయ సంతృప్తి అంతగా ఉండదు. రాజకీయ నాయకులు పార్టీలలో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. స్త్రీల సరదాలు అవసరాలు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. ఎదుటి వారికి ఉచిత సలహాలు ఇవ్వటం వల్ల ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుంది. ఇక జాగ్రత్తగా ఉండండి. ఇక ఉద్యోగస్తులు సమర్థత అధికారులు గుర్తిస్తారు. మీ నిజాయితీకి మంచి గుర్తింపు ప్రశంసలు కూడా లభిస్తాయి. నిరుద్యోగులకు ఉపాధి పథకాల పట్ల ఆసక్తి పెరుగుతుందనే చెప్పుకోవచ్చు. కుటుంబీకులతో ఏకీభవించలేకపోతారు. దైవ సేవా కార్యక్రమాలు చురుగ్గా పాల్గొంటారు. వ్యాపారాల్లో ఒక నష్టము మరో విధంగా పూడ్చుకుంటారు. ఇక గృహ నిర్మాణాలు మార్పులు చేర్పులకు అనుకూలంగా ఉంది. కోర్టుకు హాజరవుతారు. ప్రైవేటు సంస్థలోని వారికి మార్పులు అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు. సమయానుకూలంగా మీ కార్యక్రమాలు మార్చుకోవాల్సి వస్తుంది. వ్యాపార అభివృద్ధికి మరింతగా శ్రమించాల్సి ఉంటుంది. మరి ఈరోజు విశ్రాంతి లోపం వల్ల స్త్రీల ఆరోగ్యం మందగిస్తుంది. మరి మంచి సరైనటువంటి నిద్ర లేకపోవడం వల్ల కూడా రాత్రిపూట స్త్రీల ఆరోగ్యం విషయంలో మీ మందగించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అనారోగ్య సమస్యలు మరియు మానసిక వేదన ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరు జాగ్రత్త వహించాలి. మీరు ఆర్థిక పరిస్థితి కూడా సామాన్యంగా ఉంటుందనే చెప్పుకోవచ్చు. విద్యార్థులకు కోరుకున్న కోర్టులలో అవకాశాలు లభిస్తాయి. మరి శాస్త్ర మరియు సాంకేతిక రంగాల వారికి సదవకాశాలు లభిస్తాయి. మిత్రుల మాట తీరు పద్ధతి కష్టం కలిగిస్తాయి. పొదుపు చేయాలన్నటువంటి మీ ప్రయత్నం ఏమాత్రం సాధ్యం కాదు. ఖర్చులు పెరగడంతో అదనపు సంపాదన పట్ల దృష్టి సారిస్తారు. స్త్రీలకు సంపాదన పట్ల ఆసక్తి పెరుగుతుందనే చెప్పుకోవచ్చు. కొంతమంది మిమ్మల్ని ప్రలోభాలకు గురిచేసే ఆస్కారం కూడా ఉంది. సభలు సన్మానాల్లో ప్రముఖంగా వ్యవహరిస్తారు. బ్యాంకు ఉద్యోగస్తులు పై అధికారుల నుంచి ఒత్తిడి చికాకులు అధికమవుతాయి. విత్తనాలు మందులు స్టేషనరీ ఫ్యాన్సీ వ్యాపారాలకు లాభసాటిగానే ఉంటుంది. మరి బంధువుల రాకపోకలు జరుగుతాయి. విద్యార్థుల కోరుకున్న కోర్సులలో అవకాశాలు అయితే లభిస్తాయి. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్ల ధోరణి నిరుత్సాహం ఆందోళన కలిగిస్తుంది. మరి బంగారు వెండి తాకట్టు వ్యాపారస్తులు శుభదాయకంగా ఉంటుంది. వాయిదా పడినటువంటి పనులు పునః ప్రారంభం అవుతాయని చెప్పుకోవచ్చు. రియల్ ఎస్టేట్ రంగాల వారికి ఊహించని ఇబ్బందులు ఎదురవుతాయి. ట్రావెలింగ్ ఏజెన్సీలకు మందకొడిగా ఉంటుంది. సెక్యులేషన్ రంగాల వారి అంచనాలు ఫలిస్తాయి. ప్రతి అవకాశం చేతి దాకా వచ్చి జారిపోయే ఆస్కారం ఉంది. విద్యార్థులపై చదువుల కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుంది. మరి బ్యాంకింగ్ వ్యవహారాల్లో ఏకాగ్రత అవసరం. వ్యాపార అభివృద్ధికి కొత్త ప్రణాళికలు రూపొందిస్తారు. ఖర్చులు పెరగడంతో అదనపు సంపాదన పట్ల దృష్టి పెడతారు. శాస్త్ర సాంకేతిక రంగాల వారికి సదవకాశాలు వస్తాయి. పొదుపు పథకాల దిశగా ఆలోచనలుంటాయి. వాయిదా పడిన మొక్కులు తీర్చుకుంటారు. మరియు కొబ్బరి పండ్లు పూల వ్యాపారస్తులకు కలిసి వచ్చే కాలంగా చెప్పుకోవచ్చు. బ్యాంకు లోను ఈరోజు పర్మిట్లు మంజూరవుతాయి. స్త్రీలకు బంధువుల నుంచి ఒక ముఖ్య సమాచారం అందుతుంది. ఒకరికి సహాయం చేసి మరొకరికి ఆగ్రహానికి గురవుతారు. దూర ప్రయాణాల ముఖ్యోద్దేశం నెరవేరుతుంది. ఖర్చులు చెల్లింపులు ప్రయోజనకరంగా ఉంటాయి. లక్కీ సంఖ్య 85. లక్కీ కలర్ అయితే కాంస్య. నేడు మీరు పరిహారం కొరకు జిల్లేడు చెట్టు వేరుని మీ ఇంటి ముందు తగిలించాలి. ఈ విధంగా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ బయటకు వెళ్ళిపోతుంది. నరదృష్టి ఈర్ష్య అసూయ తగలకుండా ఉంటారు. మరియు జిల్లేడు చెట్టు అనేది మహేశ్వరునికి ప్రియమైనది కాబట్టి మహేశ్వరునికి పూజలు సమర్పించండి. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.